నమస్కారం స్వామి. నమస్కారం. శుభం భూయాలు. స్వామి ఇక్కడ ఈ ప్లేస్ పేరు ఏం పేరు స్వామి? విష్ణుగడ్డ స్వామి. విష్ణుకంచి అంటారా? ఏంటి స్వామి ఇక్కడ ప్రత్యేకత స్వామి? ఈ టెంపుల్ ప్రత్యేకత విష్ణుమూర్తి ఇక్కడ స్వయంభూ. స్వయంభూ ఇలాగే శివకంచి వామనకంచి కూడా ఈ క్షేత్రంలో ఉన్నాయి. శివకంచి వామనకంచి కూడా ఈ కంచిలో ఉంది. ఈ కాంచీనగర్ కాంచీపురంలో ఉన్నాయి. ఇక్కడ బంగారు బల్లి గుడ్డు బల్లి ఉంటాయి. బల్లి ముట్టుకున్న దోషం పోవడానికి ఆ బల్లి మీద తాగుతారనమాట. బంగారు బల్లి తాకితే దోషాలు పోతాయి, దోషాలు తొలగుతాయి అంటారు. దానికి ఏమన్నా చరిత్ర ఉందా స్వామి? బంగారు బల్లి ఎందుకు అక్కడ సృష్టించారు అంటే బల్లిని ముట్టుకోవడం అనేది బల్లి విష పదార్థం. ఎప్పుడైనా పొరపాటుని కనుక ఆ బల్లి విషయం తగిలినా కానీ ప్రమాదం ఉండదు. బల్లి ఈ మిత్తి మీద పడితే, శిరస్సును పడితే, ఒకటి భూతాల మీద పడితే అది దోషాలు కొన్ని చెప్పబడ్డాయి. ఆ దోషాలు తగలడం గురించి అని చెప్పి ఇక్కడ ఆ బల్లిని తాగుతారు భక్తులు. ఇక్కడ ఈ స్వర్ణకంచిలో ఆ బల్లిని తాకితే మనకు అలాంటి దోషాలు పోతాయి అన్న. ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి బల్లులు పడ్డప్పుడు ఆ దోషాలు పోవడానికి ఇక్కడ ఈ బల్లిని తాకడం జరుగుతుంది. ఇంకా ఏం స్వామి ఈ దేవుని ప్రత్యేకత ఇంకేమన్నా ఉంది స్వామి? విష్ణుమూర్తి గురించి చెప్పాలంటే మాటలతో ఆయన సర్వాంతర్యామి. ఈ మాట్లాడేది కూడా విష్ణువే అవుతారు. మనగా ఏమీ మాట్లాడలేదు. మనంతా మనం మాట్లాడాలంటే మనకు శక్తి సరిపోదు. ఈ మాట్లాడే శక్తిని కూడా ఆ పరమేశ్వరుడు విష్ణుమూర్తి ఆయనే మనకు ప్రసాదిస్తారు. విష్ణుమూర్తిని చెప్పడానికి మహానుభావులకి వాళ్ళకి ఆదిశేషుకు కూడా 1000 తలకాయలను ఆదిశేషుకు కూడా సాధ్యం కాలేదు. అటువంటిది ఒక్క శిరస్సున్న వాడిని విష్ణుమూర్తి గురించి చెప్పాలంటే ఆ తర్వాత చక్కగా చదివించారు సార్. అయితే బంగారు బల్లి శివకంచి ఎక్కడ ఉందండి? నియర్ ప్లేస్ ఎక్కడ ఉంది? శివకంచి ఎక్కడ ఉంది? దగ్గర ప్లేస్ శివకంచి ఎక్కడ ఉంది? శివకంచి దీనికి ఒక 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు. అక్కడ ప్రత్యేకత ఏముందండి? అక్కడ శివకంచిలో ప్రత్యేకత ఏంటి? ఈశ్వరుడు విష్ణుకంచి అంటే ఇక్కడ బంగారు బల్లి వెండి బల్లి చేస్తే దోషాలు పోతాయన్నారు. శివకంచిలో మేము చూస్తే ఎక్కడ అంటే కామాక్షి సుందరేశ్వరుడు వాళ్ళకి దాంతో ఏంటంటే శివపార్వతులు ఈ ప్రదేశంలో వాళ్ళు తిరిగిన చోటు అనమాట. విష్ణు ఏమిటి అంటే వాళ్ళ యొక్క మంచి చెడ్డలు చూడడానికి ఆయన కూడా సంచారం చేసేవారు. ఇక్కడ సంచారం చేసేవారు. అందుకని ఈ 3 ఇక్కడ ఏర్పడ్డాయి అన్నమాట. అంటే వామన కంచిలో బలి చక్రవర్తిని కింద వామనావతారం, విక్రమావతారం ఆ విగ్రహం ఉంటుంది. వామన కంచిలో బలి చక్రవర్తిని అక్కడ శిరస్సు మీద పాదం మోపమంటాడు. పాదం మోపడం అది అప్పుడు త్రివిక్రమావతారుడు అవుతాడు. వామనుడు అలా త్రివిక్రముడు అవుతాడు. త్రివిక్రముడు అంటే ఒక పాదంతో నేలను కొలిచాడు, ఒక పాదంతో ఆకాశాన్ని. అంటే ఈ సప్తలోకాలు దాటి సత్యలోకం దాకా వెళ్ళాడు. అక్కడే బ్రహ్మగారు తన కమండల జలంతో ఆ పాదాన్ని కడిగాడు. అందుకనే బ్రహ్మ కడిగిన పాదము అయింది అది. వామనమూర్తి చేశాడు. అంటే ఆయన అంతా సూర్యుడు పాదపీఠం దగ్గర ఉన్నట్టు. ఆయన సూర్యుడు వామనుడుగా ఉన్నప్పుడు వామనుడు సూర్యుడు అక్కడ ఉంటాడు. కానీ ఎదుగుని కొద్దీ ఎక్కడికి వచ్చాడు? గుడి కింద తర్వాత గుడి తర్వాత బుట్టి కింద ప్రకాశించాడు సూర్యుడు. తర్వాత హృదయంలో ఒక హారలా ప్రకాశించట. తర్వాత ఆయన పాదపీఠం మీద సూర్యుడు ఇచ్చిన ఆయన పాదం అంత ఎత్తి ఎదిగింది. భగవంతుడు అట్లా అది త్రివిక్రమావతారం అన్నమాట. దాంతో పై వర్ధలోకాలు అంటే భువ శివ జను తపో సత్యలోకాలు. సత్యలోకం దాకా వెళ్ళింది ఆయన పాదం. మందు భూలోకం, పైన భౌరలోకం, పైన శివరలోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. అక్కడ దాకా వెళ్ళి ఆ పాదం అక్కడ బ్రహ్మ తర్వాత ఇంకా
నో ఎంట్రీ ఇంకా కరెక్ట్ సత్యలోకంలో ఉన్నాడు. సత్యలోకం. అక్కడికి వెళ్ళింది పాదం అంటే ఈ లోకాలన్నీ ఆక్రమించాడు ఒక పాదంతో. ఒక పాదంతో మొత్తం కింద భూమండలం అంతా ఆక్రమించాడు. నా మూడో పాదం చూడయా అన్నాడు, నా శిరస్సు మీద చూడయా అన్నాడు. అంటే ఆయన్ని కిందకి రసాతలానికి దింపి అది నువ్వెక్కడుండు, నువ్వు నాకు ఈ దానం చేసినందుకు నీ గుమ్మానికి కావలవాడిగా ఉంటానన్నాడు విష్ణుమూర్తి. బలి చక్రవర్తి గుమ్మానికి కావాలి విష్ణుమూర్తి నీకే పరం కావాలి, నిరంతరం నీ చూసుకోవాలందే అంటాడు బలి చక్రవర్తి. నీ గుమ్మంలోనే ఉంటాను నేను సేవకుడిగాను, తప్పకుండా నీ కోరి తీరుతుంది అంటాడు. అది బలి చక్రవర్తి అయితే భక్తి భక్తి బలి చక్రవర్తి. బలి చక్రవర్తికి వచ్చింది విష్ణువు అని తెలుసు. శుక్రాచార్యుడు చెప్తాడు, వచ్చినవాడు విష్ణుమూర్తి నీ రాజ్యాన్ని సర్వస్వం కూడా దేవతలు ఇచ్చేయడానికి వచ్చాడంటే అంటాడు. అది శ్రీశక్తి కొప్పుపై, తనువుపై, హంసోత్తరీయంబుపై, పాదాభ్యంబులపై, కపోల తటిపై, కాలింట్లపై నూతన మర్యాదం చెందిన కరంబు కిందగుట మీదైనా కరంబున్ మేల్కాది రాజ్యము గీజ్యమే సతతమును కాయంబు నాపాయమే అన్నాడు. ఈ శరీరం ఎంత ఆ చెయ్యటువంటిది మొట్టమొదట శ్రీశక్తి కొప్పుపై లక్ష్మీదేవి కొప్పు మీద కొప్పుని విరాడు, తనువుపై లక్ష్మీదేవిని తను నీరాడు, హంసోత్తరీయంపై వస్త్రాన్ని సరిచేశాడు, పాదాభ్యంబులపై, కపోలతడిపై, పాలిండ్లపై వివిధంగా అది మర్యాద పొందిన ఆ చేతులు కింద అయినప్పుడు నా చేయి పైనుంది. ఇది మంచిది కదా, ఈ రాజ్యం గిజ్జం నాకెందుకు, ఈ శరీరం శాశ్వతమా, ఎప్పుడైనా పోయిదే, కాయంబు నాపాయమే అన్నాడు. అంతటి భక్తుడు కాబట్టి విష్ణుమూర్తి ఆయన గుమ్మానికి కావలిగా ఉండి ఆయనకి సేవ చేసుకున్నాడు. అంతటి భాగ్యం భక్తికి దాసుడు విష్ణు, భక్తుడు దాసుడు విష్ణుమూర్తి. తర్వాత విష్ణు బలి, ఇప్పుడు బంగారు బలి వెండి బలి పట్టుకుంటాం కదండి, మరి టచ్ కావచ్చు కదా, కావచ్చు. పాపాలన్నీ పోతాయంటే నిజమేనండి? పాపాలన్నీ కాదు, బల్లి మీద పడిన దాషం పోతుంది జరుగుతుంది. బంగారు బలి అంటే మన చేసే పాపాలు చేస్తుంటాడు, ప్రతి మనిషి చేస్తుంటాడు, ఏదో ఒకటి సుకృతం చేస్తాడు, దుష్కృతం చేస్తాడు. ఆ సుకృత దుష్కృతాలకి పర్యవసానం ప్రతి ఒక్కరూ అనుభవించాలి. అది ఎవరికి అందులో మినహాయింపులు ఏమీ ఉండవు. కానీ అనుభవించడానికి శక్తి మనకు భగవంతుడు ఇవ్వాలి. చాలా సంతోషం సార్, చాలా సంతోషం. మనకు ఈ స్వామివారు ఇక్కడ స్వర్ణకంచి దేవాలయంలో మనకు చక్కగా సెలవిచ్చారు. స్వామివారికి మరోసారి శిరస్సు వంచి ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి వస్తుంది. యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సార్. స్వామి ఉంటాం.